మీరు జబర్దస్త్ అప్పారావు కదండి? అవునండి, దుగ్గిరెడ్డి వెంకటరావు గారు కదా, అవునండి. అమెరికా. అవునండి. ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు? 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏమండో ఏంటి మీరు పొదల్లోని చేస్తున్నారు? మీరు ఆకలి గోపాలకృష్ణ గారు. ఏమండి నేను ఎక్కడి నుంచి వచ్చినా పొదల గురించి పక్కనట్టండి. మీకు జబర్దస్త్ షూటింగ్ ఉంది కదా, మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఏమండి నేను జబర్దస్త్ షూటింగ్ చేస్తున్నా కూడా ఈ తల్లాడు సాయి సినిమాకి ఏ టైటిల్ పెట్టాడని బుర్రంతా తొలిచేస్తుందండి. మీకే కదండి, ఆయన కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు 2 hours లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి. నాకు అదే ఉంది. అవునా? మీరిద్దరు ఆ టెన్షన్ ఉంటే నేను పక్క షూటింగ్ లో ఈ షూటింగ్ సాయికిచ్చుది అయిపోయింది కదా, వేరే షూటింగ్ స్థిమితంగా చేసుకుందామంటే అక్కడ కూడా ఇదే టెన్షన్. సినిమా చేసేసాం, టైటిల్ ఏంటో తెలీదు. అవునవును. సరే ఇంతకీ ఆ తల్లాడు సాయి ఎక్కడా? వస్తున్నాడు. హలో 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 హాయ్. ఒక షాట్ అయితే హలో హలో ముందు చెప్పింది చెయ్యి. మాకు మా టెన్షన్ టైటిల్ ఎందుకు గురు? సినిమా చేయించేసాం అందరి చేత. నిన్నే అడిగి ఇదంతా మనం చూసుకోవచ్చు. అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. చెప్పు ఏం కావాలి మీకు? మా అందరి చేత సినిమాలో వేషాలు చేయించో బాగుంది. మాతో పాటు మా సర్కిల్ ఉన్న వాళ్ళందరూ కూడా సాయికిచ్చే సినిమా బ్రహ్మాండంగా చేసామని చెప్పాం. ఇంతకీ దాని టైటిల్ ఏంటి అని అడిగితే మాకు తెలీదు. అరే పేరు పెట్టాలా? అది కూడా చేసాము. సో అయితే ఇప్పుడు వీళ్ళకి ఎంత అయితే ఎగ్జైట్మెంట్ ఉందో మాకు కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంది. 12th ప్రసాద్ ల్యాబ్లో మా సినిమా పేరేంటో చెప్తాము. సో 12వ తారీఖు డిసెంబర్న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్కి వస్తే మీకు కూడా చెప్తాం. అవునా? ఎందుకంటే అలిసాం మాతో పాటు మీరు కూడా సార్ మ్యాటర్ తెలిసిపోయింది కదా. సార్ సార్ వన్ సెకండ్, అందరూ ఉండగానే ఒక మాట వీళ్ళకి చెప్పేసాను ఆడియన్స్ కి, అక్కడ కలుస్తాం. ఏమండి డిసెంబర్ 12 ఈవినింగ్ ప్రసాద్ ల్యాబ్ లో 5 PM కల్లా మనం కలుద్దాం. మన సినిమా టైటిల్ ఏంటో అక్కడ రివీల్ చేస్తాం. ఇది షార్ట్ లోకి ఓకే, నువ్వు షార్ట్ లోకి ప్యాంట్ లోకి అన్నిట్లోకి వెళ్ళిపో. సార్ సార్ హ్యాపీ జర్నీ. రండి. ఎవరు ఆకేల గారు అక్కడే షార్ట్ లో ఉన్నాడండి అతను.